హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి వరల్డ్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గోంగూరని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగి ఒక జాలిలోకి తీసుకుంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, లేకపోతే నార్మల్గా పెట్టినా నో ప్రాబ్లం. ఇప్పుడు పప్పుని మంచిగా 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని నానబెట్టాలి కొద్దిసేపు, ఒక 10 to 5 minutes. ఇప్పుడు పుంటికూరని పప్పుని అందులో కొంచెం పసుపు వేసి మంచిగా నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం అయిపోయాక కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని దించుకొని తాల్పుకి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్రని వేసుకొని అవి లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే మనం ఎండుమిరపకాయలు, కరివేపాకులు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం కొంచెం ఇలా తాల్పు వేసాక ఇందులోకే మనము పప్పుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మగ్గనిచ్చి ఒక 5 to 10 minutes దీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.